నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న బీరంగూడలోని రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన కొనసాగుతూ ఉంది. విచ్చలవిడిగా విపరీతంగా ఫీజులు పెంచడంతో పాటు రకరకాలుగా పిల్లల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది యాజమాన్యం అంటూ వాళ్ళు నిరసన దీక్షకు దిగారు. మనతో పాటు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. వాస్తవానికి ఈ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా చాలా ప్రైవేట్ స్కూళ్లలో ఈ దోపిడీ దందా అనేది యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. చాలా తక్కువగా ధర్నాలు జరుగుతూ ఉంటాయి. ఇలా హక్కుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులే రోడ్డెక్కి ఈ స్కూల్ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. మేడం, ఈరోజు స్కూల్లో నిరసన తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఈ స్కూల్లో? అసలు బుక్సా లేకపోతే గోల్డ్ రేటా? ఇవి అసలుకి గోల్డ్ రేటా బుక్సా? బుక్స్ కొరనే 18,000, 19,000, 20,000 ఎక్కడైనా విన్నామా? వీళ్ళేమన్నా అమెరికాలో చదువుతున్నారా లేకపోతే ఎక్కడైనా చదువుతున్నామా? మనం ఇండియాలో చదువుతున్నాం. మిడిల్ క్లాస్ ఉంటారు, లోవర్ క్లాస్ ఉంటారు. ఎంత ఇంటర్నేషనల్ స్కూల్లో అయినా కానీ 5,000, 6,000, మా అంటే 7,000 హై సైజ్. 18,000 ఫస్ట్ క్లాస్కి, 11,000, 19,000. ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తా. ఇంత పేరెంట్స్ ఎప్పుడు గ్యాదర్ కాదు. ఈసారి అందరికీ పెయిన్ అవుతుంది. అందరు పేరెంట్స్ వస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను అందుకే ఈ ఇయర్ బుక్స్ తెచ్చాను. లాస్ట్ ఇయర్ ఇదే బుక్స్ మళ్ళీ 18,000 పెంచారు. ఏం కారణము? ఏముంది బుక్స్లో అంతగానము? మా అంటే ఒక 5%, 8%, ఒక 1,000, 2,000 పెంచండి. 18,000 పెంచితే పేరెంట్స్ ఏం కావాలి? అదే విషయము డిసెంబర్లో చెప్పాలి కదా, ఇట్లా పెంచుతున్నాము, మాకు ఇదవుతుందా. మేము తీసేసుకుంటాం కదా. నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఇది కాకపోతే ఇంకో స్కూల్కి వెళ్తాము. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్గా వెళ్తే మా కిడ్స్, మా పరిస్థితి, మా పేరెంట్స్ పరిస్థితి ఏం కావాలి? ఆల్ ఆఫ్ ది సడన్గా ఈ బుక్స్ బయట కొనుక్కోవడానికి అవకాశం లేదా? ఒకవేళ కొని పంపిస్తే అవకాశం అసలుకే ఇవ్వరు. అట్లీస్ట్ మా కిడ్ సెకండ్ క్లాస్ పాపకు ఫస్ట్ ఇదే బుక్స్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేద్దాము ఫస్ట్ క్లాస్ కంటే కూడా అలౌ చేయరు. ఎందుకు? సరే, అదే మ్యాటరు, అదే సబ్జెక్టు, జస్ట్ నేమ్ ఉంటుంది క్రాస్ చేసి మా బాబు బుక్సే కదా మా పాపకి అంత అలా కూడా అలౌ చేయరు. మా కో సిస్టర్ వాళ్ళ పాపకి ఈ పాపకి సేమ్ ఫస్ట్ క్లాస్ కంపేర్ చేస్తే సేమ్ ఎంతలో వచ్చినట్టే 5,000 క్రేయాన్స్ విత్ ఎవ్రీథింగ్. సరే 6,000. ఈ రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఇంకా 2,000 ఎక్స్ట్రా వేసుకో, 7,000. ఏంటండి 18,000 అంటే ఏంటి అసలుకి? సిల్వర్ గోల్డ్ రేట్ లాగా పెంచేస్తున్నారు అసలుకి. బుక్సా లేకపోతే ఇవేంటి అసలుకి? ఎవ్రీ ఇయర్ ట్యూషన్ ఫీజు అయినా ఎవ్రీథింగ్ అయినా ఎంత పెంచుతున్నారు అసలు? యాక్టివిటీ ఫీజు కూడా తెగ పెంచేస్తున్నారు అసలుకి. మాకు మెయిన్ ఏంటంటే బయట మా ఇష్టం వచ్చేట్టు కొనుక్కుంటాము. మాకు లిస్ట్ ఇవ్వాలి, గ్రూప్లో పెట్టండి, సో బుక్స్ ఉన్నాయి అంటే మేము బయట కొనుక్కుంటాం. ఎవ్రీథింగ్ అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇవెందుకు ఆన్లైన్లో జరగవు? ఎందుకు ఇక్కడే వచ్చి కొనుక్కోవాలి? చెప్పండి. అవి చేసుకురండి, ఇవి చేయండి, యాక్టివిటీస్ చెప్తారు కదా పేరెంట్స్కి. ఇవి కూడా మేము కొనుక్కుంటాం కదా. లోగో ఉండాలి. లోగోకి ఏమవసరం అండి అంతగానం లోగో? సరే, మీ లోగో ఉన్నట్టు మరి కంపేర్ చేసి మీ లోగో అయితే బయట అంతా ఇంటర్నేషనల్ రెయిన్బోని బాగా పాపులర్ అవుతుంది. ఇంటర్నేషనల్ పాపులర్ అయినట్టు బుక్స్ పేరెంట్స్ కూడా రీజనబుల్ రేట్ ఇవ్వాలి కదా. ఒక బయట నుంచి కంపేర్ చేసి ఒక 1,000 ఇవ్వాలి. 10,000 కంపేర్ చేసి ఎక్స్ట్రా ఇవ్వడం అయింది రేట్స్ అసలుకి. కంపేర్ చేస్తున్నా అసలుకి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మా బాబు 4 years నుంచి ఇక్కడే చదువుతున్నారు. ఎవ్రీ ఇయర్ 10,000 to 15,000 కంపేర్ టు స్కూల్ చేస్తుంటే 15,000 ఎక్స్ట్రా బుక్స్కి ఎంత పెయిన్ అవుతుంది తెలుసా మాకు. ఎవ్రీ మధ్యలో బుక్స్ అయిపోతే కూడా ఇక్కడే కొనాలి నోట్ బుక్స్. అది రూలు. మళ్ళీ టైంకి ఉండవు, మళ్ళీ ఒక రోజు పెట్టుకొని రావాలి. అవే బుక్స్ వాడాలి. 100 pages 200 pages. అది వాడింది లేదు, చేసలేదు. సగం బుక్ 10% కూడా వాడరు. నేను నోట్ బుక్ తీసుకెళ్ళని చాలా రాంగ్ చేసిన. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ తెచ్చిన. నోట్ బుక్స్ చూస్తే మీరు అసలు షాక్ అవుతారు. అసలు ఏమీ ఉండదు. యాక్టివిటీస్ అంటే పాపం చెప్పిస్తున్నా, నేను ఒప్పుకుంటా వర్క్షీట్స్ అవి. మరి ఎందుకండి ఒక్కొక్క సబ్జెక్ట్ 4 వర్క్ బుక్లు, నోట్ బుక్లు? అంటే ఏదో యాక్టివిటీ ఫీజు వసూలు చేస్తూ ఉన్నారన్నారు. ఏమంటున్నా, పిల్లలకి యాక్టివిటీలు ఏం నేర్పించట్లేదా ఇక్కడ? నేర్పిస్తున్నారు కానీ అది మాకు మెన్షన్ చేసేటప్పుడు ఈసారి కరిక్యులంలో మాకు మెన్షన్ చేయలేదండి. అది యాన్యువల్ ఫీజు అండ్ యాక్టివిటీ ఫీజు ఇప్పుడు మ్యాండేటరీ చేశారు. అంటే ఈ బుక్స్తో పాటు యాన్యువల్ ఫీజు మ్యాండేటరీ అండ్ 2 యాక్టివిటీస్ మ్యాండేటరీ అంట. ఇంతకుముందు మాకు ఇది ఇన్ఫామ్ చేయలేదు. సార్ కరిక్యులంలో మాకు లేదు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు వాళ్ళు. యాక్టివిటీస్ చేపిస్తున్నారు, బట్ ఏదైనా అది మా ఆప్షన్ కదా. యాన్యువల్ ఫంక్షన్ అది మా ఆప్షన్, యాక్టివిటీస్ కూడా మా ఆప్షన్ కదా. అది ఎంతో మ్యాండేటరీ చేసి టోటల్ 18,000 ఫీజు. మా పాప 8th class చదువుతుంది. 18,000 యాన్యువల్ ఫీజు అని చెప్తా ఉన్నారు. ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటారు సార్. ట్రాన్స్పోర్ట్లో కూడా మాది ఇక్కడనే జస్ట్ ఈ చెరుకట్ట కిందనే ఉంటుంది, ఒక 1/2 kilometer కూడా ఉంటుంది. 23,000 సార్. అదే ముత్తంగి నుంచి వచ్చినా వాళ్ళకి అంతే, మాకు ఇక్కడ నుంచి అయినా అంతే. మరి ఘోరం అంటే నీకు ఒక 1 month కూడా లేట్ అయిందనుకో ఫీజుకు ఫైన్ అంట సార్. ఇది ఎక్కడ నన్ను ఉందా సార్? మేము డబ్బులు వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకున్నాం. ఫీజు కొంచెం లేట్గా కడితే దాని మీద మళ్ళీ ఫైన్ అండి. 500, 1,000 rupees అట్లా ఫైన్ వేస్తారు.
చాలా ఘోరంగా అంటే స్టడీ ఇప్పుడు మేము 100 రూపీస్ పెట్టి అప్పుడు స్టడీ చేసినాం సార్. ఇప్పుడు వాళ్ళకి 1,00,000 రూపాయలు పెడుతున్నాం. అయినా కూడా జాబ్లు వస్తాయా రావా అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే బయట సొసైటీ తోటి మనం పోటీ పడి చదివించడం ఉన్నది. కానీ ఈ స్కూల్లో చాలా ఘోరం. అసలు ఏ బాధ అయినా పడి మనం డబ్బులు కట్టవలసి వస్తుంది. ఇంకొక డౌట్, ఇప్పుడు నోట్ బుక్స్ కొంటారు, పోయిన సంవత్సరం కొన్న బుక్స్ ఏమన్నా మిగిలితే ఈ సంవత్సరం వాడటానికి లేదా? జస్ట్ పోర్షన్ కొద్దిగా చేంజ్ చేస్తారు సార్. ఎందుకంటే అలా నెక్స్ట్ పిల్లలు ఎవరైనా వీళ్ళు తీసుకుంటారని చెప్పి అందులో కొద్దిగా మ్యాటర్ చేంజ్ చేసేసి ఇది దీనికి డిఫరెన్స్ ఉంది, మీరు ఖచ్చితంగా వేరే బుక్స్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ బుక్స్ చేంజ్ చేసి అవి రేటు ఇయర్ 2,000 3,000 పెంచుడు 18,000 సార్. ఇప్పుడు వచ్చి ఇంకా 20,000 బుక్స్కే తీసుకుంటుండొచ్చు. అందులో ఏముంటుంది సార్, మా అంటే ఒక 5,000 బుక్స్కు బయట మనం తెచ్చుకుంటే ఎంత 20,000 అంటే 2 గంటలుగా ధర్నా చేస్తూ ఉన్నారు. యాజమాన్యం ఏమన్నా స్పందించిందా, మీతో మాట్లాడే ప్రయత్నం చేసిందా? ఇప్పటివరకు అయితే ఏమీ లేదండి. అసలు మేము ఇంతగానో 2,000 పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. మేనేజ్మెంట్ బయటకు రావడానికి ఏమండి, దేనికోసం రావట్లేదు? ఫీజులు తీసుకోవడానికి అయితే ఫస్ట్ ఉంటారా, వచ్చి ఆన్సర్ చేయడానికి అసలు రారా? ఎక్కడున్నా మార్నింగ్ 9 o'clock నుంచి 2,000 మెంబర్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి రావడానికి ఎందుకు రావట్లేదు? ఇంటర్నేషనల్ స్కూల్ అని బయట కనపడుతుంది, రేకుల షెడ్లే కనిపిస్తున్నాయి అనేది. ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్తున్నారన్న. కాకపోతే వీళ్ళు చేసే పెద్ద స్కామ్ ఏంటంటే బుక్స్లల్లా మెయిన్, అది అన్నిటికన్నా మెయిన్. ఇప్పుడు ఈ పాప బుక్స్ ఇంకో పాపకు వాడుకునే ప్రాబ్లం ఏంటిదన్న? వాడుకోవచ్చు కదా. అది కాకుండా యాన్యువల్ ఫీజు అని చెప్పేసి డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు కూడా ఖచ్చితంగా మళ్ళీ 2,000 కట్టాలి 3,000 కట్టాలని చెప్తున్నారు. పిక్నిక్ పోవాలంటారు, పిక్నిక్ కొంతమంది పోవచ్చు పోలేకపోవచ్చు, ఆ కంపల్సరీ కట్టాలంటున్నారు. ఇష్టం లేని వాళ్ళు ఎందుకు కట్టాలన్న అది ఫీజులు? ఏంటండి చూపిస్తున్నారా? అది పేరెంట్స్ తరపున కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాము. పేరెంట్స్ తరపున ఏమైతే డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలో మేనేజ్మెంట్ వాళ్ళు, దీనికి ఎక్కడ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఓన్లీ ఏదైతే యాన్యువల్ ఫీలో కాకుండా ఏదైతే యాన్యువల్ డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారో అది ఎప్పుడు ఆప్షనల్ ఉండేది. పేరెంట్ ఎవరైనా డాటర్ కానీ సన్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేస్తారు, లేకపోతే లేదు. కానీ ఈసారి అది మ్యాండేటరీ చేసి ఆ ఫీ వసూలు చేస్తున్నారు. లాస్ట్ టైం మేము కలిసినప్పుడు ఇప్పుడు ఆప్షనల్ చేశారు. దాంతోపాటు ఏదైనా ఎక్స్కర్షన్ టిప్ ఏదైనా పెట్టినా సరే ఆ ఫీజు కూడా దీంట్లో మ్యాండేటరీ చేశారు. ఈ సంవత్సరం 2 times, ఎప్పుడు 2 times చేశారు. యాక్టివిటీకి ఎలాంటి ఫీజు కలెక్ట్ చేసుకోకూడదు, స్కూల్ బుక్స్కు ఎలాంటి ఫోర్స్ చేయకూడదు. కానీ ఇప్పుడు మాకు ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్ ఫోర్స్ చేస్తుంది బుక్స్ ఇక్కడే కొనాలి అని. యాక్టివిటీ ఫీ ఒకటి యాడ్ చేశారు 4,000 రూపీస్. ఇప్పుడు ఉన్న యాక్టివిటీనే ఏ ఒక్క చైల్డ్కి కరెక్ట్ చేయించట్లేదు. నేనేమంటున్నా అంటే, మీరు ఇంతసేపటి నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు, వాళ్ళే ధర్నా చేసి వాళ్ళే వాక్కొని పోతారన్న ఉద్దేశంతో యాజమాన్యం భావిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇంటర్నల్గా అనుకునేది కూడా సరే, వాళ్ళే అరుచుకుంటారు బయట, వాళ్ళే ఒక అరగంట అరుచుకుంటారు, ఒక 1 hour అరుచుకుంటారు, వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతోనే ఉన్నారే కానీ వచ్చి రెస్పాండ్ అయ్యి ఇది మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము సాల్వ్ చేస్తామనేది ఎవరు లేదు ఇంతవరకు. మేనేజింగ్ డైరెక్టర్ CEO అంటున్నారు, ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ CEO ఎందుకు ఇక్కడ స్కూల్లో ఉండరు? ఇంతమంది పేరెంట్స్ వస్తే మేనేజింగ్ డైరెక్టర్ స్కూల్లో ఎందుకు ఉండడు? ఎందుకు అవైలబిలిటీలో ఉండడు? వాళ్ళు వచ్చినప్పుడే ఎందుకు మేము రావాలి? సరే, 2.5 years 3 years నుంచి ఎందుకు ఇలా ఎప్పుడు స్కూల్కి వచ్చినా ఉండరు? ఇంకొక విషయం, ట్యూషన్ ఫీజు స్కూల్లో మేము ఇప్పుడు పిల్లలు 8th class 9th class ఉన్నారు, 2nd classలో జాయిన్ చేశాము. జాయిన్ చేసినప్పుడు 5% ఇంక్రిమెంట్ అన్నారు. అప్పుడు ఇద్దరిని జాయిన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ ఉండదన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ ఇయర్కి వచ్చి అడిగితే అప్పుడు ఏదో చెప్పాము, కాకపోతే పక్కన పరిస్థితుల దృష్ట్యా మార్కెట్ ప్రైస్ దృష్ట్యా మీరు ఈరోజు పెంచుతున్నామన్నారు. సరే 5% కానీ వదిలేసాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10% చేశారు. ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు ఆగుతుంది ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనేది? ముగ్గురు పిల్లలు ఎలా చదివిస్తాం మేము? యూనిఫామ్స్ ప్రతిదీ ఇక్కడే కొనాలి. ఇలా చింపితే చిరిగిపోద్ది యూనిఫామ్. ఒక్కొక్క యూనిఫామ్కి ఎంత కాస్ట్ పెడుతున్నారు? ఎందుకు కట్టాలి? ఇక్కడ బుక్లు నోట్బుక్ చూసారంటే వాళ్ళ మార్కెటింగ్ కోసం రెయిన్బో లోగో వేసేసి అమ్ముతారు. ఆ ఒక్క నోట్బుక్ బయట కొనుక్కుంటే 60 రూపీస్ 50 రూపీస్లో వస్తుంది. అది ఇక్కడ 100 రూపీస్ నుంచి 200 రూపీస్ దాకా పడుతుంది. ఎందుకు 18,000 రూపీస్ పే చేయాలి మేము? పెద్ద పిల్లడి బుక్ చిన్న పిల్లడికి వాడుకుంటాం మేము. సరే, నీకు యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తున్నారు, గెస్ట్ని తీసుకొచ్చుకుంటున్నారు, మీరు కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మా దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు తీసుకుంటున్నారు? పిల్లల్ని ఆ కల్చరల్ యాక్టివిటీస్లో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నావు. ఆ పార్టిసిపేట్ చేసే పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసుకో. నువ్వు ఎందుకు మ్యాండేట్ చేసి ఇప్పుడు వసూలు చేసుకుంటున్నావు? నేనేమంటున్నా అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పే వర్షన్ ఒకటి ఉంటుంది, ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తూ ఉన్నాము, చాలా కాస్ట్ ఉంది కదా, మేము ఎక్కడి నుంచి తేవాలి అనేది వాళ్ళ వర్షన్ అయి ఉండొచ్చు. మీరు చూడండి, రేకుల షెడ్
పెట్టాడు. దాంట్లో పిల్లలకి కూర్చుండబెడతాడు. ఒక్కొక్క క్లాస్లో 40 మెంబర్స్ మినిమం సిబిఎస్ఈ ప్రకారం పెట్టాలి. అటువంటిది 46-47 స్టూడెంట్స్ని కూర్చుండబెట్టి ఈవెన్ ఏసీ వదిలేసిండి, ఈవెన్ ఫ్యాన్ కూడా ఆన్ చేయడు. సో అట్లాంటప్పుడు వాష్రూమ్స్ క్లీన్గా ఉండవు. ఎంతమంది పిల్లలు ఇంత చిన్న ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు ఎలా వాళ్ళు కూర్చోగలుగుతారు మీరే చెప్పండి. సో అట్లాంటిది ఇంటర్నేషనల్ స్కూల్ అని బోర్డు పెట్టుకొని రేకుల షెడ్డుతో నువ్వు స్కూల్ నడుపుతానంటే ఎట్లాగా? మరి దానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు మళ్ళీ నువ్వు వసూలు చేస్తూ ఉన్నావు. స్కూల్లో ఆప్షన్ ఏమి ఉండదు, వాళ్ళు చెప్పింది తీసుకోవాల్సింది ఎవరైనా. చేస్తున్నారు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎంతమంది పీటీస్ ఉన్నారు, ఎంతమంది క్వాలిఫైడ్ పీటీస్ ఉన్నారు, ఎన్ని క్లాసెస్ జరుగుతున్నాయి పిల్లలకి, ప్రతి స్పోర్ట్ యాడ్ చేశారు. వాళ్ళకి అసలు పిల్లలకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ క్లాస్ తీసుకెళ్ళి ఏమైనా చేస్తున్నారా? స్కాన్ చేస్తే అది వేరే వస్తుంది, స్కూల్కి రావట్లేదు సార్. అది మనం స్కాన్ చేస్తాం కదా, అది థర్డ్ పార్టీ వెండర్, అది ఎవరో, అది వీళ్ళు రెయిన్బో స్కూల్కి డైరెక్ట్ వెళ్ళట్లేదు అమౌంట్. అది అన్నిటి మీద లోగోలు వేసుకున్నప్పుడు వాళ్ళ పేరు రావట్లేదా డబ్బులు కట్టేటప్పుడు మాత్రం? అది ఇల్లీగల్, మొత్తం ఇల్లీగల్. 13,000 స్కూల్ ఫీజు ఒక్క ఏది ఫస్ట్ క్లాస్ బుక్స్కి 13,000. సార్ అటు చూద్దాం, పెద్ద ఎత్తున ప్రకారం స్కూల్లో సేల్ చేయకూడదు కదా, అందుకని వాళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. చూడండి దీని మీద రెయిన్బో లేదు, చూడండి సార్. ఈ రిసిప్ట్ ఒకసారి తీయండి, ఇది చూడండి, ఇది చూపెట్టండి, ఇది చూడండి, ఇది ఎవరికి పోతుంది అమౌంట్? ఇది ఇంత పబ్లిక్ ను చూతే బనాయించేది ఎందుకు తీసుకుంటారు? 2024-2025లో రిజిస్ట్రేషన్ ఫీ 1000 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఎంత రిజిస్ట్రేషన్ ఫీ? కొత్త జాయిన్ అయ్యే వాళ్ళకి 7,500 రూపాయలు తీసుకుంటున్నారు. 7,500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ తీసుకుంటున్నారు. అట్లా కాకుండా రిజిస్ట్రేషన్ ఫీ వేరంట, అడ్మిషన్ ఫీ వేరంట, మళ్ళీ యాన్యువల్ ఫీ వేరంట, మళ్ళీ ఇంకేది యాజమాన్యానికి మేము తీసుకుంటున్న బుక్కులకు కానీ దేనికైనా కడుతున్నది. ఇది చూడండి, థర్డ్ పార్టీ పే స్లిప్ ఉంది, ఇది థర్డ్ పార్టీ పే చేస్తున్నట్టుగా ఉంది. అంటే స్కూల్కి గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తుందా లేదా? ఎక్కడ పోతుంది ఈ అమౌంట్ అంతా? ఎవరికి తీసుకెళ్తున్నారు? ప్రతి దానికి మనకు స్కూల్ పేరు మీద రావాలి కదా, ఎందుకుంది డిఫరెంట్గా ఎందుకుంది ఇది? దీనికి సమాధానం చెప్పాలి మేనేజ్మెంట్. మేము కడుతున్న అమౌంట్ ఎక్కడ పోతుంది? విద్యను అమ్ముకుంటారు వీళ్ళు, విద్యను అమ్ముకుంటూ ఈ బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేస్తున్నారు కాబట్టి పేరెంట్గా మాకు ఇంత అన్యాయం జరుగుతుంది.